వివరాలకు వస్తే హెచ్సియు భూముల వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గచ్చిబౌలి భూములపై హెచ్సియు కీలక ప్రకటన చేసింది. 2024 జూలైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని, ఈ విషయంపై టీజీఐఐసి చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని హెచ్సియు తెలిపింది. భూముల హద్దుల నిర్ణయాన్ని తాము అంగీకరించలేదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హెచ్సియు వెల్లడించింది. అంతకుముందు వివాదాస్పద భూములపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. హెచ్సియు 400 ఎకరాల భూమి ప్రభుత్వాందేనని, ఆ ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని కోర్టులో తేలిందని వెల్లడించింది. విద్యార్థులు అనవసరంగా ఆందోళన చెందొద్దని, విధులకు అడ్డొస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు సేకరించిన సీఎం రేవంత్ కు హెచ్సియు భూములు కూడా అవసరమయ్యాయా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యూనివర్సిటీ భూముల వేలానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులు కేటీఆర్ ను కలిసి తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ కు మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాన్గార్డ్ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించింది. హైదరాబాద్ లో